నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త ఇంట్లో తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి చెంగిచెర్లలో ఉందండి. మనకి చెంగిచెర్ల మెయిన్ రోడ్కి వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్ అండి. చెంగిచెర్ల 100 ఫీట్ రోడ్కి వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్ మనకి. ఇది వచ్చేసి నా వీడియో స్టార్ట్ నుంచి చిన్న కోరిక, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లండి, డైరెక్ట్ వీడియో చూస్తున్నారు అయిపోతుందండి. అలా చేయకండి ప్లీజ్. నా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి అండి ప్లీజ్ అండి. ఇది వచ్చేసి మనకి చెంగిచెర్ల 100 ఫీట్ రోడ్కి చాలా దగ్గర అండి మనకి. ఇది వచ్చేసి మనకి ఇంకో విషయం ఏంటంటే వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 25-45 డైమెన్షన్ సైజ్. ఇల్లు వచ్చేసి 125 స్క్వేర్ యార్డ్స్ అండి మనకి. ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ అండి మనకి. G+1 పర్మిషన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక షటర్ ప్లస్ సింగిల్ రూమ్ అండి. పైన వచ్చేసి 2 BHK ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి, ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇంకోటి ఏంటంటే దీని పక్కన ఇదంతా పార్క్ ఏరియా అండి మనకి. మనకు మంచి విశాలమైన ఏరియా కూడా వస్తుంది, మంచి వెలుతురు కూడా ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్ అయినా సరే బాగుంటుంది, వెలుతురు కూడా చాలా బాగుంటుంది. క్లియర్ టైటిల్ అండి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి, ఎలివేషన్ కూడా చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. ఎలివేషన్ కూడా చాలా బాగుంది. పార్కింగ్ ఏరియా కూడా చాలా మంచి నీట్ పార్కింగ్ ఏరియా ఇచ్చాడు. ఇదంతా పార్కింగ్ ఏరియా. 2 కార్స్ అయితే పక్కా పడిపోతాయండి మనకి. లోపలికి 2 కార్స్ ఈజీగా వెళ్ళిపోతాయి. లొకేషన్ విధంగా చూడండి, చాలా మంచి లొకేషన్ అండి. అన్ని ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి చూడండి, అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు, అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి మనకి. లొకేషన్ కూడా చాలా బాగుంది, మంచి లొకేషన్లో ఉందండి హౌస్ వచ్చేసి. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మనకి కార్ పార్కింగ్ వచ్చేసి, పార్కింగ్ ప్లేస్ వచ్చేసి ఇదంతా గ్రానైట్ వర్క్ ఇచ్చండి మనకు. పార్కింగ్ ప్లేస్ అంతా మంచి ర్యాంప్ కూడా చాలా బాగుంది చూడండి, ఎంత బాగుందో. ర్యాంప్ కూడా చాలా మంచి విశాలమైన ర్యాంప్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా మనకి యూపీవీసీ షీట్ అండి మనకి, వాటర్ ప్రూఫ్ షీట్. ఇది మనకి మంచి బాగుంటుంది. షీట్ కూడా చాలా మంచి షీట్ అండి, వాటర్ ప్రూఫ్ షీట్ చూడండి. పార్కింగ్ ఏరియా కూడా చాలా మంచి విశాలమైన పార్కింగ్ ఏరియా. అది కాకుండా కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అంతా మనకు పార్కింగ్ ఏరియా అంటే మనకి. పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి, ఎంత బాగుందో పార్కింగ్ ఏరియా. విశాలమైన పార్కింగ్ ఏరియా ఇచ్చాడు చూడండి. రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఉంది మనకి. అది కాకుండా సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడు ఎంత మనకి. ఇది వచ్చేసి మనకి బోర్ కనెక్షన్. ఇది వచ్చి సంప్ అంటే మనకి. బ్యాక్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చాడు. అది కాకుండా వాష్రూమ్ కూడా ఉందండి మనకి. సెట్ బ్యాక్ కూడా ఉందండి మనకి. అది కాకుండా ఇదంతా సెట్ బ్యాక్ అండి. ఒక మనిషి పడుతుందండి సెట్ బ్యాక్లో. సెట్ బ్యాక్. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ప్రజెంట్ వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇచ్చాడు మనకి. డోర్ వచ్చేసి ఇండియన్ టేక్వుడ్ డోర్. ఇది చూడండి, డోర్ కూడా చాలా బాగుంది, మంచి నీట్ డోర్ ఇచ్చాడు మనకి. చాలా అంటే చాలా మంచి విశాలమైన డోర్ ఇచ్చాడు. ప్రజెంట్ ఇది వచ్చేసి హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. ఈ ప్లేస్ వచ్చేసి దీని ఎదురుగా కిచెన్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు దీంట్లో. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చాడు. ఎంత బాగుంది చూడండి వర్క్. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు మనకి. ఇదంతా మనకి కిచెన్ వర్క్ అండి. ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. ఓపెన్ కిచెన్ కూడా చాలా బాగుంది. షెల్ఫ్ కూడా ఇచ్చాడు. ఇలా పూజ స్టోర్ ఒకటి పెట్టుకోవచ్చు అండి. ఏదో షెల్ఫ్లో ఒక దగ్గర చూడండి. ఇక్కడ పెట్టుకోండి పూజకి, ఇక్కడ పెట్టుకుంటే అయిపోతుంది. ప్లేస్ కూడా చాలా బాగుంది. కిచెన్ ప్లేస్ అయితే ఓపెన్ కిచెన్ చాలా బాగా ఇచ్చాడు మనకి. మంచి డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది పైన షెల్ఫ్ది. చాలా అంటే చాలా బాగుంది కిచెన్. ఇది వచ్చేసి మనకి హాల్ కమ్ డైనింగ్ హాల్. అక్కడ టీవీ షెల్ఫ్ కూడా ఇచ్చాడు. టీవీకి షెల్ఫ్ ఇచ్చాడు, మళ్ళీ షెల్ఫ్ కూడా వచ్చాయండి. ఇదేంటంటే దీనికి ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇక్కడ బయట ఇచ్చాడు. ఇది షటర్ ప్లేస్ అండి. షటర్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ మనకు బెడ్రూమ్ లాగానే పెట్టుకోండి, లేదు అంటే స్టోర్ ఏదైనా షాప్ లాగానే పెట్టుకోవచ్చు. ఇది చూడండి ఎంత బాగా ఇచ్చాడు. షటర్ ప్లేస్ కూడా చాలా మంచి షటర్ ప్లేస్ ఇచ్చాడు. షెల్ఫ్ కూడా చాలా బాగున్నాయి మనకి. చాలా అంటే చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు మనకి. షటర్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మనకి. చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి. ఇది షటర్. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఇప్పుడు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కొడుతున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ ఇద్దాం. స్టెప్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి చిన్నగా. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ దగ్గరికి వచ్చామండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి మనకి. బ్యాక్ సైడ్ రోడ్. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అండి. పైన వరండా అండి మనకి. ఇదంతా వరండా ప్లేస్ చూడండి మనకి కనిపించే చూడండి అంతా రోడ్ అండి. 100 ఫీట్ రోడ్ మనకి. ఇదంతా 100 ఫీట్ రోడ్ అండి మనకి. 100 ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మనకి. చూడండి ఇక్కడ మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇక్కడ వాష్రూమ్ కూడా వచ్చింది ఇక్కడ. ఇది పైనకి వచ్చే ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ వచ్చేసి చూడండి. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి ఫస్ట్ ఫ్లోర్లో.
ఫస్ట్ ఫ్లోర్ చూడండి ఎంత బాగుందో, చాలా మంచి నీట్గా ఇచ్చాడు. చూడండి ఎంత కన్స్ట్రక్షన్ ఎలా ఇచ్చాడో. ఒకసారి డోర్స్ కూడా చాలా బాగున్నాయండి మనకి. ఇది ఇండియన్ టేక్ డోర్ అండి మనకి. డోర్ ఎంత మంచి నీట్గా ఇచ్చాడు చూడండి, చాలా బాగుంది. ప్రజెంట్ వచ్చేసి ఇది హాల్ వర్క్ అండి. హాల్లో ఉన్నాము, హాల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇదంతా హాల్లో ఫాల్ సీలింగ్ వర్క్. ఎదురుగా మన టీవీ షెల్ఫ్ కూడా చాలా బాగా ఇచ్చాడు. చాలా మంచి టీవీ షెల్ఫ్ ఇచ్చే టీవీకి ప్లేస్ కూడా చాలా బాగుంది. చూడండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి. నచ్చింది అనగానే ఇంకో కోట్ కూడా ఫినిషింగ్ చేసి ఇచ్చేస్తారు. ఇదంతా కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే నెంబర్ 1 అండి మనకి. ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. క్లియర్ టైటిల్ ఏమంటారు ఫుల్ LRS పేడ్ అండి మనకి. పరిశ్రమ పడాల్సిన అవసరం లేదు. FTPL బఫర్స్ అలాంటివి కూడా ఏం లేదు. ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ ప్లేస్ అంటే ఈ ప్లేస్ వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడో. చాలా మంచి నీట్ డైనింగ్ హాల్ ప్లేస్ వచ్చింది. దీని ఆపోజిట్ వచ్చేసి మనకి కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చాడు చూడండి. ఓపెన్ కిచెన్ పక్కనే పూజ గది కూడా ఇచ్చాడు. ఇది పూజ గది అండి. పూజ గది కూడా ఎంత బాగుందో, చాలా పెద్దగా ఇచ్చాడు పూజ గది కూడా. పూజ గది చాలా బాగుంది. ఇదంతా ఓపెన్ కిచెన్ అండి మనకి. కిచెన్ ప్లేస్ కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చాడు మనకి. ఎంత బాగుంది చూడండి కిచెన్ వర్క్ కూడా. కిచెన్లో కూడా చాలా మంచి ప్లేస్ కూడా ఉందండి మనకి. కిచెన్ పక్కనే మనకి వరండా ఇచ్చాడండి ఇక్కడ. ఇదంతా మనకి వాష్ ఏరియా. ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. ఇది మనకి పార్క్ ఏరియా అవుతుందండి. ఇదంతా పార్క్ ఏరియా అవుతుంది. అందుకే మనకి ఇంత వెలుతురు వస్తుంది. ఇక్కడ ఉండి మనకి షెల్ఫ్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి షెల్ఫ్స్ కూడా ఇక్కడ వాష్ బేసిన్ అలాంటివి పెట్టుకోవచ్చు. డైనింగ్ హాల్ వస్తే ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు. చూడండి ప్లేస్ కూడా చాలా బాగుంది. హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించా, కిచెన్ చూపించా, పూజ గది చూపించా, నెక్స్ట్ వాష్ ఏరియా కూడా చూపించాను. నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్స్. బెడ్రూమ్స్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఇక్కడ వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్దాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి చూడండి ఎంత మంచి నీట్ వ్యూ ఇచ్చాడో. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుందండి మనకి వ్యూ. అక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు మనకి. చూడండి ఎంత బాగుందో. ఎక్కడ క్వాలిటీస్ కూడా చాలా మంచి నీట్ క్వాలిటీ ఇచ్చాడు. చూడండి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. చాలా బాగుంది. దీని పక్కన వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చాడు. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు మనకి. అది కాకుండా కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చాడు. వర్క్లో ఎక్కడ కాంప్రమైజ్ కావాలంటే దీనికి అటాచ్ బాత్రూమ్ ఉంది. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ అంటే మనకి. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి మనకి. మంచి విశాలంగా ఇచ్చాడు బెడ్రూమ్ సైజు. చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చాడు విశాలంగా బెడ్రూమ్ సైజ్ కూడా. ఇది మాస్టర్ బెడ్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్ చూపించా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించా, మనకి హాల్, డైనింగ్ హాల్, కిచెన్, పూజ గది చూపించాను, వాషర్. ఇది ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పైన వ్యూ ఇద్దాం, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నానండి. టెరెస్ పైనకి వెళ్ళి వ్యూ ఇద్దాం. టెరెస్ పైన వచ్చేసి మనకి ఇట్లా రేకులు కూడా వేసాయండి మనకి, వర్షం పడకుండా. చూడండి మనకు డోర్ కూడా పెట్టారు. మనకు ఆల్రెడీ ఒక ట్యాంక్ పెట్టాడండి. ఇక్కడ ట్యాంక్ కూడా పెట్టేశాడు ఆల్రెడీ. చూడండి లొకేషన్ చూడండి ఎంత బాగుందో. మనకి 100 feet రోడ్ కూడా చాలా దగ్గర. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. డైమెన్షన్ వచ్చి 25x45 డైమెన్షన్స్ అయి ఫుల్ LRS పెట్టి G+1 పర్మిషన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక షటర్, సింగిల్ రూమ్. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK. మనకి ప్రైస్ వచ్చేసి 1,15,00,000 చెప్తున్నా అండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. 125 square yards అండి. డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది. డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. థ్యాంక్ యూ.